Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope all you are doing good, great and wonderful. Okay, so welcome to Vedantu Telangana 9 and 10. This is Srikanth sir, your chemistry master teacher. Are you ready to take challenge of 7 days? 7 days challenge ni తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? Okay, so study like a rank 1 student by taking this 7 days ultimate challenge అన్న 7 days ultimate challenge తీసుకొని ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఎలా చదువుతారో మీరు కూడా అలాగే చదవాలి అని అనుకుంటే డెఫినెట్ గా మీరు ఈ ఛాలెంజ్ తీసుకోండి అండ్ ఫాలో ద టిప్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ దిస్ సెషన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9 and 10. Okay, so let's start our session without any delay. So you can see WhatsApp, Instagram, Telegram and Vedantu Telangana 9 and 10. These are our social media platforms. WhatsApp, Instagram will be using for the updates and Telegram will be using for notes and Vedantu Telangana 9 and 10. So the most interesting, enthusiastic and energetic channel in the YouTube. So don't forget to subscribe and click on the bell icon to get all the updates. And important notes kosam aithe description ni check cheseyandi. And next roju ikkada manaki like Mission 600 batch na one stop solution for your 10th grade. And this is the final push to top score in boards lo top score techukodaniki meeku idi final push. So master 100 plus high weightage topics in 60 days and learn 8 hours weekly from top teachers. And you will be getting Ved free ga vachesthundi. You are AA powered personal mentor. So launching offer lo manaki 4999 ఉన్నటువంటిది 999 లో ఇవ్వడం జరుగుతుంది. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. You just enroll now itself to get all these things. Okay, chalo let's see the next thing. Ved is giving you many things ఇచ్చేస్తుంది. You are AA powered personal mentor ఇది. Okay na, learn any topic with LearnList. Okay na, from LearnList నుంచి మీరు ఏదైనా టాపిక్ నేర్చుకోవచ్చు and solve doubts with Ved Insta Solve. And next section, remember any lecture from lecture lens and improve marks with ScoreBooster na ScoreBooster Ved ScoreBooster నుంచి మీరు మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు and start learning for free now live on Vedantu app లో ఇది లైవ్ అయితే ఉంది and download now from Play Store నుంచి డౌన్లోడ్ చేసుకోండి తొందరగా. ఓకే, సో చలో విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో స్టడీ లైక్ ఏ ర్యాంక్ 1. ఓకేనా, సో ర్యాంక్ 1 స్టూడెంట్ ఎలా చదువుతారు అని చెప్పి సో దానికి చేయాల్సినటువంటి టిప్స్ ఏంటి, ఏం ఫాలో కావాలి అండ్ 7 days ఛాలెంజ్ అనా, ఈ 7 days ఛాలెంజ్కి నేను మీకు 7 టిప్స్ ఇవ్వబోతున్నాను. సో ఫాలో ది 7 టిప్స్ టు గెట్ ర్యాంక్ 1. ఓకేనా, సో దిస్ ఈస్ అన్ అల్టిమేట్ ఛాలెంజ్. ఆర్ యూ రెడీ టు టేక్ ద ఛాలెంజ్? సో ఇఫ్ యూ ఆర్ రెడీ టు టేక్ ద ఛాలెంజ్, డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఎ ర్యాంక్ 1 స్టూడెంట్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి మనకి అసలు ఫస్ట్ టిప్ ఏంటి, అసలు ఏం చేయాలి ఇక్కడ మనం ర్యాంక్ 1 రావాలి అంటే ఫస్ట్ టిప్ ఏంటి, అసలు ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ మనకి యూ నీడ్ టు డూ ద డైలీ మెడిటేషన్. సార్ ర్యాంక్ 1 రావడానికి డైలీ మెడిటేషన్ చేయడానికి అసలు సంబంధం ఏంటి సార్, అసలు సంబంధం లేకుండా చెప్పేస్తా ఉన్నారు. ఎస్, సో డైలీ మెడిటేషన్ చేయాలి. ఎందుకు చేయాలి సార్ అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారేమో. డైలీ మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది షార్ప్ గా వర్క్ చేస్తూ ఉంటది. సో మెడిటేషన్, సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాము. ఓకేనా, సో వీఆర్ లివింగ్ ఆల్ ద థింగ్స్. ఓకేనా, ఎట్లాంటిది కూడా మన బ్రెయిన్ లోకి రాకుండా మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్ అనేది చాలా పీస్ఫుల్ గా రెడీ అవుతూ ఉంటది, ఫ్రీగా అవుతూ ఉంటది. సో దట్ మనం ఏదైతే చదువుతూ ఉంటామో ప్రతిదీ కూడా మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోతూ ఉంటది. కాబట్టి so daily meditation is necessary. So don't forget to do meditation and don't forget to start your day with the meditation అని చెప్పి నేను చెప్తా ఉంటాను. సో డైలీ మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. ఓకేనా, సెకండ్ టిప్ ఏంటి అని అంటే సో రిమెంబర్ నాన్న, సో డోంట్ స్కిప్ ఎనీ క్లాస్ అన్న, డోంట్ స్కిప్ ద క్లాస్ అని చెప్తా ఉంటాను. అంటే అసలు ఎట్లాంటి క్లాస్ కూడా మీరు స్కిప్ చేయరాదు. సార్ క్లాస్ స్కిప్ చేస్తే ఏమవుతుంది, సో క్లాస్ స్కిప్ చేసామనుకోండి మీరు ఆ రోజు జరిగినటువంటి పర్టికులర్ టాపిక్ మిస్ అవుతూ ఉంటారు. పర్టికులర్ టాపిక్ మిస్ అయినారంటే మీకు అది డిలే అవుతూ ఉంటుంది, అది నేర్చుకోవడంలో డిలే అవుతూ ఉంటుంది. సో అందుకే సో కంపల్సరీ యూ షుడ్ బి రెగ్యులర్ టు ద క్లాసెస్ అన్న. అంటే మనం స్కూల్కి వెళ్ళిన క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి, మన వేదాంతు క్లాసెస్ విన్న యూట్యూబ్లో రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. సో దాట్ మీరు ప్రతి టాపిక్ని నేర్చుకోగలుగుతారు. వీ షుడ్ నాట్ స్కిప్ ఎనీ క్లాస్, ఏ క్లాస్ని కూడా మనం అసలే మిస్ చేయకూడదు. సో మిస్ చేయడం వల్ల టాపిక్ అనేది డిలే అవుతూ ఉంటుంది, అంటే లర్నింగ్ ప్రాసెస్ అనేది డిలే అవుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ యూ విల్ బి డిలేడ్. అంటే సో ఎప్పుడే కానీ చూడండి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి స్టూడెంట్స్ కంపల్సరీ ప్రతి క్లాస్ అటెండ్ అవుతూ ఉంటాడు అండ్ ప్రతి సెషన్ వింటూ ఉంటాడు, ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉంటాడు. యూ షుడ్ బి యాక్ట్ లైక్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఛాలెంజ్. యూ షుడ్ నాట్ స్కిప్ ఎనీ క్లాస్. ఓకేనా, అంటే యూ షుడ్ నాట్ బి అబ్సెంట్ టు ద స్కూల్, యూ షుడ్ నాట్ బి అబ్సెంట్ టు ద వేదాంతు యూట్యూబ్ క్లాసెస్ అన్నట్టు. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ టిప్. ఓకేనా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్న, మేక్ సెల్ఫ్ నోట్స్. ఓకేనా, అంటే మనం ఏం చేయాలి ఇక్కడ సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వెనెవర్ వీఆర్ స్టడింగ్ ఏ టెక్స్ట్ బుక్, ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ చదువుతూ ఉంటామో అప్పుడు దాంట్లో కీ పాయింట్స్, కీ వర్డ్స్ తీసుకొని ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి.
ఓకేనా. నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి సార్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో మనం ఎప్పుడైతే చదివింది రాస్తూ ఉంటామో ఇట్ విల్ బీ ఫాస్ట్లీ, ఓకేనా. సో ఫాస్ట్గా మనకి నేర్చుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది అండ్ ఫాస్ట్గా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సో మనం రాయాలి. సో దాంట్లో వల్ల ఏమవుతుంది, మనకి సెల్ఫ్ నోట్స్, షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సిమిలర్గా కీవర్డ్స్ అండ్ కీ సెంటెన్సెస్తో మనం షార్ట్ నోట్స్, కీ పాయింట్స్తో షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో మేక్ ఎ సెల్ఫ్ నోట్స్, ఓకేనా. సెల్ఫ్ నోట్స్ని కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ 4th టిప్ నానా. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, రెగ్యులర్ రివిజన్, ఓకేనా. రెగ్యులర్ రివిజన్ చేయాలి సార్. రెగ్యులర్ రివిజన్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంది సార్ అంటే, సో మీకు ఆల్రెడీ నేను ఒకటి 137 రూల్ ఇచ్చేసాను. ఫస్ట్ డే, థర్డ్ డే అండ్ 7th డే. ఫస్ట్ డే చదివింది థర్డ్ డే రివైజ్ చేయాలి, థర్డ్ డే చదివింది 7th డే రివైజ్ చేయాలి, సో దట్ ఇట్ విల్ బి లాంగ్ లాస్టింగ్ అని చెప్పాను. సిమిలర్గా మీరు రెగ్యులర్గా రివైజ్ చేయాలి. అంటే ఈరోజు చదివేసి వదిలేసి మళ్ళీ ఎగ్జామ్ ముందు చదివామనుకోండి, ఆటోమేటికల్లీ విల్ బి లూజింగ్ ద థింగ్స్, ఓకేనా. మనం అంతా చదివింది మర్చిపోతూ ఉంటాం. కాబట్టి రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ రివిజన్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి చాప్టర్ కూడా రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉండాలి, ఓకేనా. రెగ్యులర్ రివైజ్ చేయడం వల్ల డెఫినెట్గా మనకి చాలా ఎక్కువ రోజులు గుర్తుంటూ ఉంటుంది. మనం చదివింది బాగా మన బ్రెయిన్లో ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి వీ షుడ్ డూ ద రెగ్యులర్ రివిజన్, ఓకేనా. రెగ్యులర్ రివిజన్ ఎలాగో చేస్తూ ఉన్నాము. దాని తర్వాత ప్రతి చాప్టర్ కూడా అయిపోగానే, అంటే వన్స్ వీ హ్యావ్ స్టడీడ్ ద చాప్టర్, దెన్ వీ హ్యావ్ రివైజ్డ్, దెన్ వీ షుడ్ గో విత్ ద క్వశ్చన్ ప్రాక్టీస్, ఓకేనా. సో దిస్ ఇస్ ద 5th టిప్ నానా, ఓకేనా. క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పర్టికులర్ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఏదైతే మనం వి ఫీల్ ఇట్ ఇస్ డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ సమ్ క్వశ్చన్స్ వీ డోంట్ నో, ఓకేనా. అసలు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు, ఆన్సర్ చేయలేకపోతా ఉన్నాము. సో ఆ క్వశ్చన్స్ పైన మనం ఫోకస్ చేయాలి. సో దట్ అంటే క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏ టాపిక్ అయితే ప్రాపర్గా రావట్లేదు అని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వీ షుడ్ డూ ద క్వశ్చన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. ప్రతి చాప్టర్ తర్వాత కూడా మనము క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది చేయాలి, ఓకేనా. సో ద నెక్స్ట్ థింగ్, సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నానా. మనం అందరు చేసే ప్రతి ఒక్కరు చేసేటువంటి మిస్టేక్ ఇది. సో ఎవరు కూడా ఇట్లాంటి మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఆర్ డ్యూరింగ్ రివిజన్ ఆర్ డ్యూరింగ్ లైక్ లర్నింగ్ ప్రాసెస్ వీ షుడ్ అవాయిడ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని అవాయిడ్ చేసేయాలి. సో సోషల్ మీడియా వల్ల గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, ఓకేనా. సో 2 వేస్లో ఉంటుంది సోషల్ మీడియా అనేది, గుడ్ అండ్ బ్యాడ్. సార్ హౌ ఇట్ ఈస్ గుడ్ అండ్ హౌ ఇట్ ఈస్ బ్యాడ్? బ్యాడ్ చెప్తాను ఫస్ట్, ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాడ్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫస్టే బ్యాడ్ చెప్తాను. ఎందుకంటే సో గుడ్ చెప్పాను అనుకోండి, బ్యాడ్ ఏది ఉంటుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. బట్ బ్యాడ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా గుడ్ పైన ఫోకస్ చేస్తాం, ఓకే. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే స్క్రోలింగ్ ద షార్ట్స్ అండ్ రీల్స్, ఓకేనా. సో స్క్రోల్ చేస్తూ ఉంటాం, షార్ట్స్ కానీ రీల్స్ కానీ స్క్రోల్ చేస్తూ ఉంటాము. వీ డోంట్ నో ద టైమ్. సో టైం అసలు గుర్తుండదు, ఎంత టైం గడిచిపోయిందో కూడా గుర్తుండదు. కాబట్టి సో దిస్ ఇస్ అ బ్యాడ్ థింగ్. అంటే షార్ట్స్ పైన రీల్స్ పైన ఫోకస్ చేయడం అనేది బ్యాడ్ థింగ్, ఓకేనా. వీ షుడ్ నాట్ డూ ద సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ వాట్ ఈస్ గుడ్? సో గుడ్ ఈస్ ద థింగ్ హియర్, లిజనింగ్ ద వేదాంతు క్లాసెస్ అన్న. మన వేదాంతు టీచర్స్, మాస్టర్ టీచర్స్ మనకి వేదాంతు తెలంగాణ 9 and 10లో మంచి మంచి లెక్చర్స్ చెప్తా ఉన్నారు, మంచి మంచి కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వేదాంతు యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి తెలంగాణ 9 and 10 ఛానల్లో వచ్చేటువంటి ప్రతి సెషన్ అటెండ్ అవ్వడం అనేది గుడ్ థింగ్ నానా. అంటే మీరు నేర్చుకోవడానికి యూజ్ అయ్యేటువంటిది ఇది, ఓకేనా. సో మీరు చేయాల్సిన గుడ్ థింగ్ ఇది నానా. సో దిస్ ఈజ్ వాట్ బిట్ 6th టిప్. అండ్ ద ఫైనల్ టిప్, సో 7th టిప్, మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. సో ఆల్రెడీ సిలబస్ అంతా రివైజ్ అయిపోయింది, అంటే 6 days ప్రాసెస్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ 7th డే ప్రాసెస్ ఇది. ఈ 7th డే అండ్ 7th ఛాలెంజ్ ఇది, 7th టిప్ ఇది. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మనకి 7th టిప్ ఏంటన్నా, ఇక్కడ PYQs, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. సిలబస్ మొత్తం నేర్చేసుకున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ 5 years, లాస్ట్ 3 years పేపర్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. సో సాల్వ్ చేస్తూ వెళ్ళడం వల్ల మనకి ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతా ఉన్నాము, అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, మనం నేర్చుకుంది ఎంతవరకు సెట్ అవుతా ఉంది అంటే అప్కమింగ్ క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ సిమిలర్ వేలో ఉంటుంది. కాబట్టి సో మనం ఎక్కడ ల్యాగ్ అవుతూ ఉన్నామని చెప్పి మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో దట్ యూ నీడ్ టు సాల్వ్ ద PYQs. సో ప్రతి సెషన్ కూడా మనం PYQsని సాల్వ్ చేయాలి. సో ప్రతి చాప్టర్కి PYQs అండ్ సో ప్రతి లైక్ ఎంటైర్ చాప్టర్కి PYQs సాల్వ్ చేయడం వల్ల సో విల్ బీ లైక్ ఏ ప్రో. అంటే మనని మించినోడు ఇంకొకటి లేడు. సో విల్ బి డెఫినెట్లీ బికమ్ వాట్ బెటా ర్యాంక్ 1 స్టూడెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యూ జస్ట్ ఫోకస్ on your revision, on your question practicing, on your making self notes, on your PYQ process, and don't forget to do the daily meditation, okay na. So daily meditation to start cheyandi and solve the PYQs. These all are 7 tips to become a rank 1 student. So don't forget to subscribe Vedantu Telangana 9 and 10, and see you again with another interesting topic in the next session. This is Srikanth sir, your chemistry master teacher.
So click on the bell icon to get all the updates. Thank you for everyone being with me. So see you in the next session. Bye bye.